హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన నెల్లూరు గురించి ఫేమస్ ఫుడ్ ఏందని గూగుల్లో సెర్చ్ చేసిన మనకు ది ఫస్ట్ ఐటమ్ చూపించేది ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మీకు మేబీ అందరికీ ఐడియా ఉండుంటుంది. అండ్ నేనైతే గూగుల్లో సెర్చ్ చేసి మరీ చూపిస్తున్నాను, చూడండి ఫేమస్ ఫుడ్ అని. నెల్లూరు ఫేమస్ ఫుడ్ ఈస్ చేపల పులుసు. సో ఈ చేపల పులుసు తయారీ విధానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పుంటాను. అండ్ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర పెట్టేసి అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. మీరు మెంతులు కూడా వేసుకోవచ్చు. చేపల పులుసు చేసేటప్పుడు ఆయిల్ గురించి అస్సలు ఆలోచించకూడదు, ఎందుకంటే అంత యాడ్ చేసుకోవాలి. ఎంత ఆయిల్ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇందులో అయితే సన్నగా తరిగిన టమాటాస్ని వేసుకోవాలి. అలానే మనము ఫ్రై చేసుకునే దానికి కాకుండా తనీగా ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ సన్నగా తరగాల్సిన అవసరం లేదు. నేనైతే చెప్పాను, ఇలాంటి పాత్రలో చేసేదానికన్నా చేపల పులుసు పాత్రలో చేస్తే లుక్ బాగుంటుంది, అలానే టేస్ట్ సూపర్గా ఉంటుంది మా అని చెప్పాను. అప్పుడు వెంటనే మా అమ్మ పాత్రను మార్చేసి చేపల పులుసు పాత్రలో పెట్టేసింది. అందరికీ తెలిసే ఉంటుంది చేపల పులుసు పాత్ర ఎలా ఉంటుంది అనేది. చూసేకి చాలా వెరైటీగా కూడా ఉంటుంది. అండ్ ఇందులో అయితే కారం యాడ్ చేసుకోవాలి, అలానే పసుపు యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాము. మనం నార్మల్గా నాన్ వెజ్లోనే ఎక్కువ యాడ్ చేసుకుంటాము, కానీ చేపల పులుసులో ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకుంటాము. అండ్ ఇందులో అయితే ఇంతకుముందు ఒక వీడియోలో మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించుంటాను. అలా ప్రిపేర్ చేసేసుకొని ఆ మసాలాను ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి విజిట్ చేయండి. ఈ మసాలాలోనే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది, సో కన్ఫామ్గా ఈ మసాలా యాడ్ చేయాలి. అండ్ ఇందులో అయితే చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. నార్మల్గా ఈ చేపల పులుసు మన నెల్లూరులోనే కాదు, మన నెల్లూరు చేపల పులుసు బయట దేశాలకు కూడా చాలా ఫేమస్. చాలామంది చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఇలా నూనె పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా పైకి వచ్చాక మనం చేపల ముక్కలను వేసి మనం ఇంకో 5 to 10 minutes వరకు అలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ చేపల పులుసు నార్మల్గా నైట్ టైం చేసుకొని, అంటే మేబీ సాటర్డే నైట్ చేసుకొని సండే తినేసేయచ్చు. నార్మల్గా నైట్ ఉంటే చాలా టేస్ట్ వస్తుంది అంటారు. సో మీరు కూడా ఒకరోజు ముందు నైట్ మాత్రమే చేసుకొని నెక్స్ట్ డే తినండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఆ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూసేసి ట్రై చేయండి, ఆ మసాలా యాడ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, 5 to 10 minutesలో మన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఆ వీడియో అయితే నేను స్కిప్ చేశాను, సారీ ఏమనుకోకండి. ప్రాసెస్ అయితే ఇంతేను, 5 to 10 minutesలో రెడీ అయిపోతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బై బాయ్.